టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ కు ప్రమోషన్ లభించింది. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న గిల్ కు వన్డే కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా భారత జట్టు సీనియర్ బ్యాటర్లు అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీలకు టీంలో చోటు కల్పించారు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో గిల్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జట్టు నాయకుడిగా గిల్ ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే విరాట్ కోహ్లీ వన్డే టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. అందుకే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి గిల్ ను పూర్తి స్థాయి కెప్టెన్ గా తీర్చిదిద్దాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. 3 ఫార్మాట్స్ లో ఒకరినే కెప్టెన్ గా నియమించాలనే భావనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలోనే ఎంతో కసరత్తు చేసిన తర్వాతే బీసీసీఐ గిల్ కు కెప్టెన్ గా అవకాశం కల్పించింది. టెస్ట్ల తర్వాత శుభమన్ గిల్ ను వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమించారు. జట్టు ఎంపికపై చర్చించడానికి అహ్మదాబాద్ లో సెలెక్టర్లు సమావేశమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు భారత వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా సేవలందించారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో శుభమన్ గిల్ ను వన్డే కెప్టెన్ గా బీసీసీఐ నియమించి సంచలన నిర్ణయం తీసుకుంది. వన్డే సిరీస్ కోసం సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియాకు విశేష సేవలు అందిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంతులను ఎంపిక చేయలేదు. ఇకపోతే సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన భారత వన్డే జట్టులో శుభమన్ గిల్ కెప్టెన్ గా ఉన్నారు. టీంలో చోటు దక్కిన వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సిరాజ్, మొహమ్మద్ దీప్ రాణా, హర్షిత్ సిరాజ్, జురెల్, యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేశారు. రోకో జోడీ ఇప్పటికే టీ20 టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రోహిత్, కోహ్లీ టీమిండియా తరపున వన్డే ఫార్మాట్ లో మాత్రమే బ్యాటింగ్ చేయనున్నారు. ఇక రోహిత్, కోహ్లీలు చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. రన్ మిషన్, హిట్ మ్యాన్ వన్డే ఫార్మాట్ లో 1000 రన్స్ సాధించారు. వాటిలో 83 సెంచరీలు ఉన్నాయి. ఫిట్నెస్ పరంగా చూస్తే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కోహ్లీ ఆడే అవకాశం ఉంది. అలానే రోహిత్ శర్మ కూడా తన ఫిట్నెస్ ను కాపాడుకుంటే 2027 ప్రపంచ కప్ వరకు ఆడే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ మెగా టోర్నమెంట్ కు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఇక 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుంటే అప్పటికి రోహిత్ వయసు 40 ఏళ్లు దాటుతుంది. విరాట్ 39కి చేరువలో ఉంటుంది. వయసు రీత్యా చూస్తే రోహిత్ విషయంలో కొంత సందేహాలు ఉన్నా ఫిట్నెస్ విషయంలో కోహ్లీ మాత్రం అద్భుతంగానే ఉన్నాడని చెప్పాలి. సో వరల్డ్ కప్ లో విరాట్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది.